చేసి మాత్రం చదవాలి. కాబట్టి మీరు నన్ను ఫాలో అయ్యి చెప్పగలిగిన వాళ్ళు అలా చెప్పండి. మేము అలా ఉచ్చరించలేమండి అనుకుంటే నోట్లో అనండి. నేను శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నప్పుడు ఓహో శ్రీమాత ఆపుతున్నారు, అక్కడ కామాలు పెట్టుకోండి. మీరు చదివేటప్పుడు అలాగే చదవడానికి ప్రయత్నం చెయ్యండి ఇక ముందు, అప్పుడు దోషం ఉండదు. 2, మీకు నేను శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అన్నప్పుడు అలా అనగలిగిన వాళ్ళు పుస్తకం చూశానండి. ఏమండి మేము అలా ఉచ్చారణ ఎందు మాకు ఇంకా దోషం వస్తుందేమో అని అనుమానం ఉందనుకుంటే అనగలిగిన వాళ్ళు అనండి, అనలేని వాళ్ళు నోట్లో అనుకోండి. శబ్దం బయటికి రాకపోతే ఉచ్చారణ దోషం ఉండదు. కాబట్టి అనగలిగిన వాళ్ళు మాత్రం అనండి. అనగలిగి కూడా ఈయన ఏమైనా చేస్తారేమో అని మీరేం ఉండిపోతారు, చక్కగా అనండి, ఏం పర్వాలేదు. ధ్యాన శ్లోకం. అరుణాం కరుణా తరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాధివిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం ససరచాప పాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. ఇంకిక్కడి నుంచి నేను చెప్తాను, మీరు కూడా అనండి. ఏమ్మా? హరి ఓం. నేను ఎక్కడైనా బాగా వివరణ ఇవ్వవలసిన చోట అన్న చోట ఒక్కసారి మీకు ఇస్తాను. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అంటే మీరు చిదగ్నికుండ సంభూత అన్నదాని మధ్యలో నేను ఎక్కడా ఆపట్లేదు కాబట్టి కామా ఎక్కడ పెట్టుకోవాలి? చిదగ్నికుండ సంభూత దగ్గర పెట్టుకోవాలి. చూసారా లలితా సహస్రానికి మొదటి పాదంలో ఎన్ని వచ్చాయి? 3 నామాలు వచ్చాయి. టక్కన రెండో పాదంలో ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. ఇప్పుడు మీరు మొదటిది 3 వచ్చిన విరుపు రెండోదాన్ని మీరు చూపించారనుకోండి, నామాలు మారిపోతాయి, తేడా వచ్చేస్తుంది శబ్దం. కాబట్టి ఎక్కడ ఆపాలో మీకు పట్టు తెలిసి ఉండాలి. అందుకే తేలిక మార్గం కామా పెట్టుకోండి అని చెప్పాను. మీరు మళ్ళీ వెంటనే ఒకసారి అంటే మీకు దాని పట్టు చిక్కుతుంది కొంచెం. కాబట్టి అనడానికి ప్రయత్నించండి. అనలేనేమో ఈ నామాన్ని మీకు అనిపించింది అనుకోండి, నోట్లో అనుకోండి. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల. కాబట్టి రెండో శ్లోకంలో ఎన్ని నామాలు చెప్పినట్టు? రెండో శ్లోకంలో ఎన్ని నామాలు వచ్చాయి? 4 వచ్చాయి. మొదటి శ్లోకంలో ఎన్ని వచ్చాయి? 5 వచ్చాయి. చూసారా శబ్దం మారిపోయిందా లేదా నామాలను బట్టి? మనోరూపేక్షుపోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరమజ్జ బ్రహ్మాండ మండల. నేను ఈ రెండో పాదం చెప్పినప్పుడు ఎక్కడన్నా ఆపానా? అంటే ఆ నామం ఎన్ని అక్షరాలు అన్నమాట. ఇప్పుడు ఈ శ్లోకంలో ఎన్ని నామాలు వచ్చాయి మీకు? 3. కాబట్టి అన్నీ మీరు ఎక్కడ పడితే అక్కడ ఒకలా విరవడానికి అవకాశం ఉందా? అందుకనే లలితా సహస్రం గురూపదేశం అంటారు. మహర్నవమి ఇవాళ నేర్చుకున్నంత మాత్రం చేత గొప్ప స్థితి కలుగుతుంది అలా వింటూ చదువుతుంటే. అందుకని ఒక్కసారి కామాలు పెట్టుకోండి, ఇక ముందు పొరపాట్లు లేకుండా చదువుతారు అని ఈ ప్రక్రియ ఇవాళ చేశాను. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అంటే ఒకటే నామం. కురువిందమణి శ్రేణి కనత్కోటి ఇరమండిత. నేను అమ్మ నన్ను క్షమించుగాక, మీకు ఉదాహరణ చెప్పడం కోసమని నేను ఈ తప్పు చదువుతున్నాను. కురువిందమణి శ్రేణి కనత్కోటి ఇరమండిత అని చదవచ్చా?
అలా చదవకూడదు. చూసారా, నేను గుళ్ళకి వెళ్ళినప్పుడు చూస్తుంటాను, చాలా మంది అలాగే చదువుతారు. కురువింద మణిశ్రేణి కనక్కోటి ఇరమండిత అంటారు. అనగానే ఏమైపోయింది, 16 అక్షరాల నామాన్ని 2 8 కింద విడగొట్టేశారు. అవి 2 నామాలు కావు. 2 నామాలు కాని దాన్ని మీరు మధ్యలో ఆపితే వ్యతిరేక్త అర్థం వచ్చేస్తుంది. కాబట్టి అక్కడ 16 అని మీకు తెలిస్తే మీరు దాన్ని మధ్యలో ఆపకూడదు. అందుకే ఊపిరి తీయడం మారిపోతూ ఉంటుంది. దీనికి మీకు బాగా తెలిసింది అనుకోండి, పక్కన బ్రాకెట్లో 16 అని వేసుకున్నారు అనుకోండి, ఓహో 16 ఉంది కాబట్టి దీనికి ఊపిరి నేను బాగా పట్టాలి, పట్టి 16 పూర్తి చేయాలని కురువింద మణిశ్రేణి కనక్కోటి ఇరమండిత అని చదువుతారన్నమాట. అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత. ఇలా అన్నానంటే ఒకటే నామం అని. ముఖ చంద్ర కళంకాభం మృగనాభి విశేషక. ఈ నామం చదివినంత తప్పు ఏ నామం చదవాలి. నాకు విని చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఎలా చదువుతారో తెలుసా అండి? అమ్మ నన్ను మన్నించు, నేను వాళ్ళకి చెప్పడానికి చెప్తున్నానంతే. ముఖ చంద్ర కళంకాభ మృగనాభి విశేషక. ఎన్ని చోట్ల విన్నానో నేను. ఎంత దారుణమైన అర్థం అంటే అందులో అది బొట్టు గురించి. ఎంత తప్పో అలా చదివితే నిజంగా అసలు ఎట్టి పరిస్థితుల్లో అలా చదవకూడదు. ఆ బాకి దీర్ఘం కానీ ఇచ్చి మీరు విరిచారా, మహాప్రమాదకరమైన అర్థం వస్తుంది అందులోంచి. అస్సలు చెప్పకూడదు అలాగా. కానీ 99.9 మంది అలా చదివేస్తారు గుళ్ళల్లోకి. అలా జపా పుష్ప నిభాకృతి. మెల్లగా చదవండి, సరిగ్గా చదవండి. ముఖ చంద్ర కళంకాభం మృగనాభి విశేషక. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. ఇది అంతే. ఆ ల్యా దగ్గర దీర్ఘం ఇచ్చేస్తుంటారు. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్నీ నాభలోచన. అంటే ఇవన్నీ ఎన్ని అక్షరాల నామాలు? 16 అక్షరాలు, ఒకటే నామం. నవచంపక పుష్పాభదాసాదండ విరాజిత. తారాకాంతి తిరస్కారినాసాభరణ భాసురా. ఇవాళ అమ్మ ఎంత సంతోషిస్తుందో తెలుసా అండి మీరు చదువుతున్న విధానానికి. అమ్మయ్యా, తప్పులు లేకుండా చదువుతున్నారా అందరూ నామం అని పొంగిపోతుంది ఆవిడ. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. తాటంక యుగళీభూత తపనౌడుపమండల. అంటే ఇవన్నీ 16 అక్షరాలు. నేను మళ్ళీ చెప్పేంత వరకు 16 వెళ్ళిపోతున్నట్టు గుర్తు. నేను ఎక్కడా ఆపట్లేదు, మీరు గుర్తిస్తున్నారో లేదో. పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలభూ. నవ విద్రుమ బింబ శ్రీన్యకారి రదనచ్చద. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా. ఈసారికి అయిపోయింది, కానీ ఈ మాట ఎప్పుడైనా నేను అటువంటి ప్రయోగం చేస్తాను. మీ అందరికీ తప్పులు లేకుండా, కళ్ళజోడు లేకపోయినా తప్పు లేకుండా రావడం కోసం అది వేయడం. అంటే ఎంతంత ప్రింట్తో వేశారో చూడండి విజయవాడ వాళ్ళు. ఇలాంటి పుస్తకం మీరు దగ్గర పెట్టుకున్నారనుకోండి, చాలా దోషాలు రావు. పక్కన మార్కింగ్ ఉంటే చాలు, మీకు చక్కగా చదువుకోవచ్చు. బాగుందా మదనగోపాల్ గారు? బాగున్నది కాబట్టి మనం చేద్దాం తర్వాత. పాపం వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. మనం పక్కన బ్రాకెట్లలో 16 కూడా వేసేసి కామాలు కూడా పెట్టి, అంటే ఇప్పుడు మానేస్తాం అయితే అనకండి, అది ఎప్పటికవుతుందో ఒకటి ఇప్పుడు పెట్టుకోండి, ఇలాగ అలవాటు అవుతుంది. నిజ సల్లాప మాధుర్య వినిర్భర్చిత కచ్చపి. అక్కడే కదండి ఆపాను అంతకుముందు అక్కడేనా ఆపి మొదలెట్టాను. మందస్మిత ప్రభాపూర మజ్జత్కామీశ మానస. ఆ మధ్యలో 8 తర్వాత రాకి దీర్ఘం ఇచ్చాపడం అలా చేయకూడదు. అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత.
రత్నగ్రైవేయ చింతా కలోలముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తని. ఒకటే నామం. నాభ్యాలవాల రోమాలిలతాఫలకుచద్వయీ లక్ష రోమలతాధారతా సమున్నీయ మధ్యమ స్తన భారదళన్మధ్యపట్టబంధ బళిత్రయా అరుణారుణ కౌసుంభవస్త్రభస్వత్కటీతటీ రత్నకింకిణికారం యరచనా దామభూషిత కామీ సజ్ఞాత సౌభాగ్యమర్దవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజంఘిక గూఢగుల్ఫ కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత గూఢగుల్ఫ కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. అంటే ఇక్కడికి వచ్చేప్పుడు ఎన్ని నామాలైంది? రెండయ్యి. పైన ఒకటి ఏంటి? ఇంద్రగోప పరిక్షిప్త స్మరతో నాభజంఘిక ఒక్క నామం 16 అక్షరాలతో. గూఢగుల్ఫ ఒక నామం. కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత 2 నామాలు. సడన్ గా విరిగిపోయింది చూసారా? ఇది కానీ కల్పించారనుకోండి మీరు, గూఢగుల్ఫ కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అన్నారు అనుకోండి, మళ్ళీ అర్థం మారిపోతుంది. కాబట్టి గూఢగుల్ఫ ఒకసారి ఒక్క లిప్త ఆగాలి. గూఢగుల్ఫ కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత ఖచ్చితంగా పెడుతుంటుంది. అప్పుడు నకదీధితి సంచన్న నమజ్జన తమోగుణ మళ్ళీ 16లో కలిపారు. అందుకే జాగ్రత్తగా కామాలు పెట్టుకుని గురుముఖత నేర్చుకోండి రీతిమన్న. ఇది నిజంగా మీరు అలా కామాలు పెట్టుకుని చెప్తుంటే చదవడం అలా ఒక 15 రోజులు నేర్చుకున్నారనుకోండి, అందంగా వచ్చేస్తుంది. అప్పుడు మీరు లొల్లిగా చదివే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లలితా శాస్త్రం చదవడానికి ఇష్టపడరు. నేను కలవనండి గ్రూప్తో అంటే. ఎందుకో తెలుసా? మీకు వచ్చింది పోతుంది. మీకు ఇష్టపడదు చూడగానే. తప్పులు చదువుతున్నారు, ఆపడం తప్పు వచ్చేస్తుంది. అసలు వినడానికే కొంచెం బాధగా ఉంటుంది. ఏంటి అలా చదువుతున్నారు? అది లలితా సహస్రానికి. దీన్ని జపా పుష్ప నిభాకృతి, ఇది తెలిసి చదవాలి. కాబట్టి జాగ్రత్తగా చదవాలి. నకదీధితి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవది. ఏమొచ్చాయి? ఇక నేను అంటున్నాను, మీరు జాగ్రత్తగా కామాలు పెట్టేసుకోవడమే. నేను ఎక్కడ ఆపుతున్నానో అక్కడ మీరు కూడా ఆపే చదవండి. కలిపి చదివేస్తే నాకు బాధ కలుగుతుంది. సర్వారుణ అనవద్యాంగి సర్వాభరణ భూషిత. సర్వారుణ దగ్గర కామా పెట్టి నవద్యాంగి అని చదవకండి. అలా అనిపించింది అనుకోండి, మీకు అనుమానం వచ్చింది అనుకోండి, ఓ గుర్తేస్తారు ఇలా. అంటే అకారం కలిసి ఉంది అని. సర్వారుణ అని ఆపితే అనవద్యాంగి అనండి. కలిపితే సర్వారుణ నవద్యాంగి అనేయండి. సర్వారుణ నవద్యాంగి కలిపి చదివితే శబ్దం విడుతోందని లోపల గుర్తించమని గుర్తది. ఇలా వేస్తే సర్వారుణ నవద్యాంగి సర్వాభరణ భూషిత 3 నామాలు వస్తాయి. అవే కాంప్లికేషన్స్. చాలా జాగ్రత్తగా చదవాలి అక్కడ. శివ కామేశ్వరాంకస్థ శివ స్వాధీన వల్లభ సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగరనాయిక. కొన్ని పాఠాల్లో సుమేరు శృంగ మధ్యస్థ ఉంది కదండి. సుమేరు మధ్య శృంగస్థ అలా అన్న దోషమేం లేదు. చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. అంటే ఎన్ని వచ్చాయి? 3. ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి చూడండి.
దేవర్షిగణ సంఘాతస్తూయమానాత్మవైభవ. ఒకటైపోయింది మళ్ళీ టక్కని. భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత. ఎక్కడో సంపత్కరీ సమారూఢ అని వినపడుతోంది. అలా అంటే పాతలవాట అనమాట. 8 అక్షరాలకి దీర్ఘం ఇచ్చి విడగొట్టేయడం. అలా చదవకండి, ఒకటే. అశ్వారూఢాధిష్ఠితాశ్వకోటి కోటి భిరావృత చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిణీ పరిసేవిత కిరిచక్రరథారూఢ దండనాథా పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్తవహ్ని ప్రాకారమధ్యగా. అన్ని 16లే. ఖండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యాపరాక్రమాటోపనిరీక్షణ సముత్సుక భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనిక కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసుర సైన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవ సంస్తుత వైభవ హరనేత్రగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖ పంకజ కంఠాధ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యదో భాగధారిణి మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేవర. అంటే 2 వచ్చేసాయి. కులామృతైక రసిక కుల సంకేతపాలిని కులాంగన కులాంతస్థ కౌలిని కులయోగిని అకుల సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని. అంటే 2 వచ్చాయి. మణిపూరాంతరుజిత విష్ణుగ్రంథి విభేదిని. నేను ఆపుతున్నది అర్థమవుతుంది కదమ్మా, అక్కడ కామ పెట్టుకోండి. ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. తటిల్లత సమరుచి షట్చక్రోపరి సంస్థిత. అంటే 2 నామాలు. మహాశక్తి కుండలిని విసతంతు తనీయసి. 3 నామాలు. భవానీ భావనాగమ్య భవారణ్య కుఠారిక. భద్రప్రియ భద్రమూర్తి భక్త సౌభాగ్యదాయిని. భక్తప్రియ భక్తిగమ్య భక్తివస్య భయాపహ. 4 నామాలు. నేను ఆపాను అంటే కామా పెట్టుకోండి అమ్మా. మళ్ళీ చెప్తున్నాను తల్లి. భక్తప్రియ భక్తిగమ్య భక్తివస్య భయాపహ శాంభవి శారదారాధ్య సర్వాణి శర్మదాయిని.
శాంకరి శ్రీకరి సాధ్వి శరచంద్ర నిభానన శాతోదరి శాంతిమతి నిరాధార నిరంజన నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల. ఎన్ని నామాలు వచ్చాయి? 5 వచ్చేసాయి. నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ. అంటే ఈ శ్లోకంలో 10 నామాలు వచ్చేసాయి. చూసారా? ఒక చోట 2 నామాలే వస్తాయి, ఒక చోట 10 నామాలు వచ్చేస్తాయి. దానికి తగినట్టు ఆపకపోతే ఎలా కుదురుతుంది? నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ నిత్యశుద్ధ నిత్యబుద్ధ నిరవధ్య నిరంతర నిష్కారణ నిష్కలంక నిరుపాధి నిరీశ్వర. ఎన్నామాలు? 4. నీరాగ రాగవధని నిర్మద మదనాసిని నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాసిని నిర్మమ మమతాహంత్రి నిష్పాప పాపనాశిని. 4. నిష్క్రోధ క్రోధశమని నిర్లోభ లోభనాశిని నిస్సంశయ సంశయఘ్ని నిర్భవ భవనాశిని నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్నాశ మృత్యుమధని నిష్క్రియ నిష్పరిగ్రహ నిస్తుల నీలచికుర నిరపాయ నిరత్యయ దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద. ఎన్ని? 5. దుష్ట దూర దురాచార సమని దోషవర్జిత. ఎన్ని? ఎలా మారిపోతున్నాయో చూడండి. అందుకని లలితా సహస్రం గురూపదేశం అన్నారు. సర్వజ్ఞ సాంద్రకరుణ సమానాధికవర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళ సద్గతిప్రద సర్వేశ్వరి సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూప మనోన్మణి మహేశ్వరి మహాదేవి మహాలక్ష్మి మృణప్రియ మహారూప మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయ మహాసత్వ మహాశక్తి మహారతి. 4 నామాలు. మహాభోగ మహేశ్వర్య మహావీర్య మహాబల. 4. మహాబుద్ధి మహాసిద్ధి మహాయోగేశ్వరేశ్వరి. 3 నామాలు. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన. 4. మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత. 2. చూసారా ఎలా మారిపోతున్నాయో? మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి. ఇన్ని 1. ఎంత మారిపోతుంటుందో చూసారా? అన్నిటికీ ఒకటే రేం పెడతాను, ఒకటే రీతిని పెట్టేస్తాను లలితా సహస్రానికంటే భావం మారిపోదండి. అందుకని జాగ్రత్తగా అర్థం చేసుకుని చదువు. జాయేత్ నువ్వు ముందు తెలుసుకుని బాగా ధ్యానం చేసి జపాపుష్ప నిభాకృతి, ఇది టైం పట్టే స్తోత్రం. నీ చిత్తం వచ్చినట్టు పరిగెత్తకో, పాడైపోతుంది. ఆపి చదవడం నేర్చుకో, ఒకరి దగ్గర తెలుసుకో, గురూపదేశం పొందు, అప్పుడు చదువు. ఫలితం అద్భుతంగా ఉంటుంది. మహాకామేశ మహిషి మహాత్రిపుర సుందరి. ఇప్పుడు ఇన్ని 16 కింద 2.
చతుష్షష్ట్యుపచారాఢ్య చతుషష్టి కళామయీ. ఇప్పుడు ఇన్ని 2 మహాచతుషష్టి కోటి యోగిని గణ సేవిత. ఎన్ని? ఒకటే. మను విద్య చంద్ర విద్య చంద్రమండల మధ్యగా. చారు రూప చారుహాస చారు చంద్ర కళాధర. ఇది మీకు బాగా అలవాటై చదవండి. మీకు తెలియకుండా ఆనంద డోలికల్లో ఊగిపోతారు మీరు. లలితా సహస్రం అలా చెప్పి అందులో ఉన్న రహస్యం అది. అందుకే రహస్య స్తోత్ర కథనం. చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ. 3 పంచ ప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి. 2 చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘనరూపిణి. 3 ధ్యాన ధ్యాతృజ్జేయ రూప ధర్మాధర్మ వివర్జిత. 2 విశ్వరూప జాగరిణి స్వపంతి తైజసాత్మిక. 4 సుప్త ప్రాజ్ఞాత్మిక తుర్య సర్వావస్థ వివర్జిత. 5 సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి. సంహారిణి రుద్రరూప తిరోధానకరీశ్వరి. సదాశివానుగ్రహద పంచకృత్య పరాయణ. 2 భానుమండల మధ్యస్థ భైరవి భగమాలిని. 3 పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి. 3 ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భవనావళి. ఎన్ని? 1 సహస్రశీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్. ఎన్ని? 3 ఆ బ్రహ్మకీట జనని వర్ణాశ్రమ విధాయిని. నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద. ఎన్ని? 2 శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక. ఎన్ని? 1 సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక. 1 పురుషార్థ ప్రదా పూర్ణ భోగిని భువనేశ్వరి. ఎన్ని? ఎంత మారిపోతోంది చూడండి. ఎక్కడైనా ఒకలా ఉందా? అది ఆ ఉడుపు తెలిసి చదువు. అంబిక అనాది నిధన హరిబ్రహ్మేంద్ర సేవిత. నారాయణి నాదరూప నామరూప వివర్జిత. హ్రీంకారి హ్రీమతి హృద్య హేయోపాదేయవర్జిత. రాజరాజార్చిత రాజ్ఞి రమ్య రాజీవలోచన. రంజని రమణి రస్య రణత్కింకిణి మేఖల. రమ రాకేందువదన రతిరూప రతిప్రియ. రక్షాకరి రాక్షసఘ్ని రామ రమణలంపట. కామ్య కామకళారూప కదంబ కుసుమ ప్రియ. కళ్యాణి జగతీ కంద కరుణా రససాగర. 3 కళావతి కళాలాప కాంత కాదంబరి ప్రియ. 4 వరద వామనయన వారుణీ మద విహ్వల. 3 విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని. 3 విధాత్రి వేదజనని విష్ణుమాయ విలాసిని.
4 క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రజ్ఞపారిణి. 3 క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత. ఎన్ని? 2 విజయ విమల వంద్య వందారు జనవత్సల. వాగ్వాదిని వామకేశి వహ్నిమండలవాసిని. భక్తి మత్కల్పలతిక పశుపాశ విమోచని. ఇన్ని సంహృతాశేష పాషండ సదాచార ప్రవర్తిక. 2 తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. ఇన్ని 1 తరుణి తాపసారాధ్య తనుమధ్య తమోపహ. 4 చితి తస్తత్పదలక్ష్యార్థ చిదేక రసరూపిణి. చూడండి, చితి తత్పదలక్ష్యార్థ చిదేక రసరూపిణి అంటే మీకు బాగా అర్థం అవడం కోసం చెప్తాను. ఒకవేళ మీకు చదవడంలో తేడా రాకూడదంటే నేను మీకు ఒక తేలిక మార్గం చెప్తాను. చితి అక్కడ ఒక కామా పెట్టుకోండి. స్థ ఉంది కదా, ఆ స్థ కొట్టి పైన త అని రాసుకోండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే చదివేటప్పుడు దోషం ఉండదు. చితి తత్పదలక్ష్యార్థ చిదేక రసరూపిణి అని చదువుతారు. స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి. ఎన్ని? 1 పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత. మధ్యమ వైఖరీ రూప భక్తమానసహంసిక. కామేశ్వర ప్రాణనాడి కృతజ్ఞ కామపూజిత. శృంగారరస సంపూర్ణ జయ జాలంధర స్థిత. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే జయ అని చదివి జలాంధర స్థిత అని చదువుతుంటారు. జాదీర్ఘం తీసుకెళ్ళి లాకి పెట్టేస్తుంటారు. ఆ రతింలో అలా వెళ్ళిపోతుంది కబుక్కుని. కానీ అలా చదవకూడదు. జాలంధర స్థిత ఓఢ్యాన పీఠ నిలయ బిందుమండలవాసిని. 2 రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణతర్పిత. 2 సద్య ప్రసాదిని విశ్వసాక్షిణి సాక్షివర్జిత. షడంగ దేవతాయుక్త షడ్గుణ్య పరిపూరిత. 2 నిత్య క్లిన్న నిరుపమ నిర్వాణ సుఖదాయిని. నిత్యా షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిణి. 2 ప్రభావతి ప్రభారూప ప్రసిద్ధ పరమేశ్వరి. 5 అంటే అందరూ బాగా ఉన్నారా లేదా చూశాను ఒకసారి. మూల ప్రకృతి అవ్యక్త వ్యక్తావ్యక్త స్వరూపిణి. ప్రసాద్ బాబు గారు చూస్తున్నారు, వీడి ఇలా చూస్తున్నాడా అని. వ్యాపిని వివిధాకార విద్యా విద్యాస్వరూపిణి. 3 మహాకామేచ నయన కుముదాహ్లాద కౌముది. 1 భక్తహార్ద తమోభేద భానుమగ్ధానుసంతతి. 1 ఇది ఎక్కడ ఆపకూడదు. ఎంత తేడా వచ్చేస్తుందో చూడండి. మీరు ఏదో రతింకి అలవాటు పడిపోయి అర్థం లేకుండా విరిచేసేసారనుకోండి, ఇష్టం వచ్చినట్టు ఎలా కుదురుతాయండి అసలు నామాలు. శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి. శివప్రియ శివపర శిష్టేష్ట శిష్టపూజిత. అప్రమేయ స్వప్రకాశ మనోవాచ అమగోచర. చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక. 4 గాయత్రి వ్యాహృతి సంధ్య ద్విజబృంద నిషేవిత.
4 తత్వాసన తత్వమయీ పంచకోశ అంతరస్థిత 3 నిస్సీమ మహిమ నిత్యయవ్వన మదశాలిని 3 మదగూర్ణిత రక్తాక్షి మదపాట లగండభూ 2 చందనద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమ ప్రియా కుశల కోమలాకారా కురుకుళ్ళ కులేశ్వరి 4 కులకుండాలయ కౌళమర్గ తత్పర సేవిత పైన 4 కింద పాదంలో 2 కుమార గణనాథాంబ పుష్టి పుష్టి మతి ధృతి ఎన్ని 5 శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని ఎన్ని 5 శాంతి స్వస్తిమతి కాంతి నందిని విఘ్ననాశిని అన్న చోట నాంత అవుతారంతే తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయా చలవాసిని 4 ఇప్పుడు కొంచెం తొందరగా పట్టుకోగలుగుతారని నేను గ్యాప్ ఆపుతున్నాను మీకు అలా రావడం చదవడం వచ్చేస్తే మీకు అది అలవాటు అవుతుంది విడదీయడం సుముఖి నళిని సుభ్రూహు శోభన సురనాయిక 5 అంతేకాని నళిని శుభ్రూహు అనకూడదు 5 అన్నమాట అవి కాలకంఠి కాంతిమతి క్షోభిణి సూక్ష్మరూపిణి 4 వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత అది పట్టుకెళ్ళి మీరు వయోవస్థ వివర్జిత అన్నారనుకోండి భయంకరమైన తప్పు వయోవస్థ వివర్జిత ఒక నామం కింద చెప్పాలి అక్కడ ఆపకూడదు మధ్యలో సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని విశుద్ధి చక్ర నిలయ ఆరక్తవర్ణ త్రిలోచన అలా విడదీస్తే మాత్రం ఆరక్తవర్ణ అనాలి రక్తవర్ణ అనకూడదు అక్కడ కాబట్టి స్పెసిఫిక్గా మార్చేసుకోండి చూసారా ఎంత తేడా వచ్చేస్తుందో నామానికి విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ అని విశుద్ధి చక్ర నిలయ అన్న చోట విడింది నామం అని గుర్తు పెట్టుకుంటే పర్వాలేదు మీకు అలా నాకు జ్ఞాపకం ఉండదేమోనండి అని అనుమానం ఉందనుకోండి విశుద్ధి చక్ర నిలయ ఆపుతాను ఆరక్తవర్ణ అని చదవాలి ఆ అని పైన రాసుకోండి లేకపోతే దోషభూషితం అయిపోతుంది మీకు జరిగింది ఆరక్తవర్ణ త్రిలోచన అప్పుడు 3 నామాలు వస్తాయి అందులో చూశారండి ఇది లలితా సహస్రంలో ఉండే స్టంబ్లింగ్ ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత కాత్యాయని గారు వింటున్నారా గమనించారా ఎంత తేడా ఉందో అమ్మా పాయసాన్న ప్రియా త్వక్స్థ పశులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరి దాన్ని ఇష్టం వచ్చినట్టు విరవచ్చా అమృతాది మహాశక్తి సంవృత వరకు ఆపకూడదు ఘాకినీశ్వరి ఒక నామం 2 అయిపోతాయి అంతే అనాహతాబ్జ నిలయ శ్యామాభా వదనద్వయ దంష్ట్రోజ్వల ఇక్కడే చాలా జాగ్రత్తగా ఉండండి ఈ నామం ఒకటి దంష్ట్రోజ్వల అని క్షమాలాధిధర అని కానీ మీరు అన్నారనుకోండి భయంకరమైన వ్యతిరేకార్థం వస్తుంది దంష్ట్రోజ్వల అంటే అ అని రాసుకోవాలి దంష్ట్రోజ్వల అక్షమాలాధిధర రుధిర సంస్థిత అని చదవాలి ఆ కామా పెట్టుకుని ఆ రాసుకోండి బాగా ప్రాక్టీస్ అవుతుంది ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మీకు కలిపి చదివేటప్పుడు గ్యాప్ ఇవ్వడం తెలిసిపోతుంది ఆటోమేటిక్గా కాళరాత్రాదిశక్త్యౌ ఘవృత స్నిగ్ధౌదన ప్రియ ఏమా అమ్మో 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 మీ అందరూ చాలా డిసిప్లిన్డ్ స్టూడెంట్స్ అయిపోయారు అమ్మో మీకు ప్రత్యేకమైన క్లాసులు కొన్ని తీసుకోవాల్సిందే దంష్ట్రోజ్వల అక్షమాలాధిధర రుధిర సంస్థిత అలా చదువుతూ ఉండండి మొదట్లో అప్పుడు మీకు ఇది కలిసి ఉండదండి అకారంతో ఉంటుంది అక్షమాలాధిధర అని బాగా వస్తుంది తర్వాత విడదీయడం వస్తుంది చెప్తున్నాను కదమ్మా చెప్పట్లేదు చెప్తాను ఇవి 3 కాళరాత్రాదిశక్త్యౌ ఘవృత స్నిగ్ధౌదన ప్రియ
ఒత్తులు ఎక్కువ ఉన్నాయి, తగ్గిపోయింది. 2 మహావీరేంద్ర వరద రాకిణ్యం భాస్వరూపిణి. 2 మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత. 2 వజ్రాధికాయుధోపేత దామర్యాదిభిరావృత. 2 రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీతమానస. 3 సమస్త భక్త సుఖద లాకిన్యంబా స్వరూపిణి. 2 స్వాధిష్టానం భుజగత చతుర్వక్త్ర మనోహర. ఇవి 2 శూలాధ్యాయుధ సంపన్న. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకోండి. పీతవర్ణాతి గర్విత అని 2 నామాలు అని మీకు బాగా తెలుసు అనుకోండి. అప్పుడు మీరు చదివేటప్పుడు మీరు పంక్చుయేట్ చేసుకోవడం మీకు తెలుస్తుంది. మాకు బాగా అలవాటు అయ్యే వరకు తేలిక మార్గం చెప్పండి అన్నారు అనుకోండి, ఎలా చదువుకుంటారో తెలుసా? శూలాధ్యాయుధ సంపన్న పీతవర్ణ అతి గర్విత అని చదువుకోండి. ఆ పెట్టుకోండి పైన. అప్పుడు దోషం లేకుండా చదువుకోవడం వస్తుంది. కొన్నాళ్ళకి ఆ పైన లేకుండా కలుపుకుని 2గా విడదీసి చదువుకోవడం వస్తుంది. ఏం చలపతిరారు తేడా ఉందా లేదా? చాలాను. మేధో నిష్ట మధుప్రీత బంధిన్యాది సమన్విత. తజ్జన్నాసక్త హృదయ కాకినీ రూపధారిణి. 2 మూలాధారాంబుజారూఢ పంచవక్త్ర అస్థి సంస్థిత. స్థి సంస్థిత అనకూడదు, ఆ పెట్టుకోండి పైన. విడదీసినప్పుడు బాగా వస్తుంది ముందు, ఆ తర్వాత అకారం ఎలా కలుపుకోవాలో మీకు తెలిసిపోతుంది. 3 అవుతాయి అప్పుడు. మూలాధారాంబుజారూఢ పంచవక్త్ర అస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత. 2 ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యం భాస్వరూపిణి. 2 ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన. 3 మజ్జా సంస్థ హంసవతి ముఖ్యశక్తి సమన్విత. 3 హరిద్రాన్నైక రసిక హాకినీ రూపధారిణి. 2 సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత. 2 సర్వాయుధర శుక్ల సంస్థిత సర్వతోముఖి. 3 సర్వౌదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి. ఈ తరువాత పాదం చదవడం చాలా జాగ్రత్తగా చదవాలి. బాగా పంక్చుయేట్ చేసుకోండి జాగ్రత్తగాను. స్వాహ స్వధ అమతి మేధ శృతి స్మృతి అనుత్తమ అన్ని నామాలు ఉన్నాయి అందులో. స్వాహ స్వధ మతి అని చదవకూడదు, అమతి పెట్టుకోండి. మేధ శృతి స్మృతి అనుత్తమ ఎన్ని నామాలు వచ్చేసాయి? 6 వచ్చాయి. పుణ్యకీర్తి పుణ్యలభ్య పుణ్యశ్రవణ కీర్తన 3. పులోమజార్చిత బంధమౌచని బంధురాలక 3. విమర్శరూపిణి విద్యా వియదాది జగత్ప్రసూః 3. సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి 2. అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని. కావాలంటే పైన ఆరాయండి గుర్తు పైన. 3. మీరు ముందు అలా చదవడం వస్తే బాగా వస్తుంది, కలిపి చదవడం ఎలా వెళ్ళాలో మీకు అర్థమైపోతుంది. కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత. తాంబూల పూరిత ముఖి దాడిమి కుసుమ ప్రభ. 2. మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి. 4. నిత్యతృప్త భక్తనిధి నియంత్రి నిఖిలేశ్వరి 4. అక్కడ ని దగ్గర ని అని పెట్టుకు చదవాలన్నమాట. అంటే బాగా తెలిసే వరకు. మైత్రాదివాసన లభ్య మహాప్లయ సాక్షిని.
2 పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞాన ఘనరూపిణి 3 మాధ్వీపానాలస మత్త మాతృకా వర్ణరూపిణి 3 మహాకైలాస నిలయ మృణాళ మృదుదోర్లత 2 మహనీయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని. తప్పొస్తుందేమోనండి అంటే మా దగ్గర మా అని రాసుకోవడమే. ఆత్మ విద్య మహావిద్య శ్రీ విద్య కామసేవిత. 4 శ్రీ షోడశాక్షరీ విద్య త్రికూట కామకోటిక 3 కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత. ఎన్ని శిరస్థిత చంద్రనిభా పాలస్థ ఇంద్రధను ప్రభా. అదేనమాట. ఎన్ని కింద విడింది? 4 కింద విడిపోతుంది. శిరస్థిత చంద్రనిభ పాలస్థ ఇంద్రధను ప్రభా అని కలిపి చదివేటప్పుడు మీకు అది అర్థమైంది అనుకోండి, ఎలా విడి తీసుకోవాలో మీకు తెలిసిపోతుంది. హృదయస్థ రవిప్రఖ్య త్రికోణాంతరదీపిక. దాక్షాయణి దక్షహంత్రి దక్షయజ్ఞ వినాశిని. దరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి. 2 గురుమూర్తి గుణనిధి గోమాత గుహజన్మభూ. 4 దేవేశి దండనీతిస్తాదహరాకాశరూపిణి. 3 ప్రతిపన్ముఖ్యరాకాంత తిథి మండల పూజిత. ఎన్ని కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని. 3 సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. 1 ఆదిశక్తి అమేయాత్మ ఆత్మ పరమ పవనాకృతి. ఆదిశక్తి అమేయ ఆత్మ పరమ పవనాకృతి. అది ఇలా గుర్తులు పడి ఉంటాయి. ఆ అని పెట్టుకోండి, బాగా విడి కరెక్ట్ గా చదవడం వస్తుంది. ఆదిశక్తి అమేయ ఆత్మ పరమ పవనాకృతి 5 వస్తాయి. అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. సోమవారం ఆఫీసులో చూస్తాను సత్యనారాయణ, బాగా పెట్టు కావాలి. క్లీంకారి కేవల గుహ్య కైవల్య పదదాయిని. త్రిపుర త్రిజగద్వంద్య త్రిమూర్తి త్రిదశేశ్వరి. 4 త్రిక్షరి దివ్యగంధాఢ్య సింధూర తిలకాంచిత. 4 కరెక్ట్. ఏంటి భక్తులందరూ నిద్రావస్థలో ఉన్నారు. ఇంకొకసారి శ్రీమద్ రమారమణ గోవిందో గోవింద అన్నట్టుగా ఓసారి 3 దగ్గర 4 అంటాను, 4 దగ్గర 3 అంటాను, చూస్తాను అందరూ బాగానే ఉన్నారు అని. విశ్వగర్భ స్వర్ణగర్భ ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత. 4 విశ్వగర్భ స్వర్ణగర్భ వరద అని చదవకూడదమ్మా, అవరద అని చదవాలి. చాలా జాగ్రత్త సుమా. అక్కడ విడదీసినప్పుడు ఆ పెట్టుకోండి పక్కన, అవరద అని చదవాలి. పూర్తిగా విడదీస్తే కామా పెట్టి వాగధీశ్వరి అని చదవాలి. ఇప్పుడు 4 చెప్పండి. ధ్యానగమ్య అపరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ అని చదవాలి. కామా పెట్టుకున్నప్పుడు అకారం పెట్టుకోవాలి. సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి. 2 లోపాముద్రార్చిత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత. యోగిని యోగద యోగ్య యోగానంద యుగంధర. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి. ఎన్ని
ఎక్కడైనా ఆపానయ్యా నేను ఆ నామం చదివినప్పుడు? 4 అంటున్నావా దాన్ని? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అని చదివాను నేను. ఎక్కడన్నా ఆపానా? 4 ఏమిటి? ఒకటే అది. సర్వాధార సుప్రతిష్ట సదసద్రూపధారిణి. చూసావా నాన్న, పైకి 4లా కనపడేది ఒకటే. కాబట్టి 3 నామాలు. అష్టమూర్తి అరజ అని రాసుకోండి. అష్టమూర్తి అని మీరు కామా పెట్టి ఆగితే అరజ అని చదవాలి. అకారం లేకుండా అష్టమూర్తి రజ అని చదవకూడదు, మహాదోషం అయిపోతుంది. అష్టమూర్తి అరజ, అరజాజైత్రి, అరజా కూడా కాదు, అష్టమూర్తి అరజాజైత్రి లోకయాత్రా విధాయిని. 3 నామాలు ఏమ్మా? అష్టమూర్తి, అరజాజైత్రి, లోకయాత్రా విధాయిని. అసలు మీకు ఇంత ఇంట్రెస్ట్ ఉందని తెలిస్తే నేను ఎప్పుడో స్పెషల్ క్లాసే తీసుకుని ఉండేవాడిని. ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైతవర్జిత అన్నద వసుధ వృద్ధ బ్రహ్మాత్యైక్య స్వరూపిణి. 4 బృహతి బ్రాహ్మణి బ్రాహ్మి బ్రహ్మానంద బలిప్రియ. 5 భాషారూప బృహత్సేన భావాభావ వివర్జిత. 3 సుఖారాధ్య శుభకరి శోభన సులభాగతి. 4 రాజరాజేశ్వరి రాజ్యదాగిని రాజ్యవల్లభ. 3 రాజత్కృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత. 2 రాజ్యలక్ష్మీ కోశనాథ చతురంగ బలేశ్వరి. 3 సామ్రాజ్యదాగిని సత్యసంధ సాగరమేఖల. 3 దీక్షిత దైత్యశమని సర్వలోక వశంకరి. 3 సర్వార్థదాత్రి సావిత్రి సచ్చిదానందరూపిణి. 3 దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహిని. 3 సరస్వతి శాస్త్రమయీ గుహాంబ గుహ్యరూపిణి. 4 సర్వోపాధి వినిర్ముక్త సదాశివపతివ్రత. 2 సాంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి. 3 కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతి మహి. 5 గణాంబ గుహ్యకారాధ్య కోమలాంగి గురుప్రియ. 4 స్వతంత్ర సర్వతంత్రేసి దక్షిణామూర్తి రూపిణి. సనకాది సమారాధ్య శివజ్ఞాన ప్రదాయిని. 2 ఇక్కడే మళ్ళీ జాగ్రత్త ఈ నామం దగ్గర. చిత్కళ ఆనందకలిక ప్రేమరూప ప్రియంకరి. ఆ రాసుకోండి మీద. చదివేటప్పుడు మీకు అది బాగా అలవాటు అయ్యాక అది చిత్కళ ఆనందకలిక అని వచ్చేసింది అనుకోండి, చెప్పేటప్పుడు మీకు దోషం రాదు. చిత్కళానందకలిక అంటారు. ఆ చదవడం వచ్చిందనుకోండి, ఆ లోపల భావన చేత విడిపోతుంది. అప్పటి వరకు ముందు అలా చదువుకుంటూ వెడితే తప్పు లేకుండా వెడుతుంది నామం. ఇలా చదవడం మీరు చదివితే దాని చేత తృప్తి పొందుతుంది. నామ పారాయణ ప్రీత నంది విద్య నటేశ్వరి. 3 మిథ్యాజగదిధిష్టాన ముక్తిద ముక్తిరూపిణి. 3 లాస్యప్రియ లయకరి లజ్జ రంభాదివందిత. 4 భవదాన సుధావృష్టి పాపారణ్యదవానల. 2 దౌర్భాగ్యతూలవాతూల జరాధ్వంతర విప్రభ. 2 భాగ్యాబ్ధి చంద్రిక భక్త చిత్తకేకి ఘనాఘన. 2 రోగపర్వత దంభోళి
మృత్యుదారు కుఠారిక 2 మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాసన 4 అపర్ణ చండిక చండముండాసుర నిషూదిని 3 క్షరాక్షరాత్మిక సర్వలోకేశి విశ్వధారిణి 3 త్రివర్గదాత్రి సుభగా త్రయంబక త్రిగుణాత్మిక 4 స్వర్గాపవర్గద శుద్ధ జపా పుష్ప నిభాకృతి 3 ఓజోవతి ద్యుతిధర యజ్ఞరూప ప్రియవ్రత 4 దురారాధ్య దురాధర్ష పాతలీ కుసుమ ప్రియ 3 మహతి మేరునిలయ మందారు కుసుమ ప్రియ 3 వీరారాధ్య విరాట్ రూప విరజ విశ్వతోముఖి 4 ప్రత్యగ్రూప ప్రాకాశ ప్రాణద ప్రాణరూపిణి 4 మార్తాండ భైరవారాధ్య మంత్రిణి హస్తనజ్జధూ 2 త్రిపురేశి జయచ్చేన నిస్త్రైగుణ్య పరాపర 4 సత్యజ్ఞానానందరూప సామరస్య పరాయణ 2 కపర్దిని కళామాల కామధు కామరూపిణి 4 కళానిధి కావ్యకళ రసజ్ఞ రససేవది 4 పుష్ట పురాతన పూజ్య పుష్కర పుష్కరేక్షణ పరంజ్యోతి పరంధామ పరమాణు పరత్పర పాశహస్త పాశహంత్రి పరమంత్ర విభేదిని జాగ్రత్త మళ్ళీ అకారాలు పెట్టుకోండి మూర్త అమూర్త అనిత్యతృప్త మునిమాన సహంసిక 4 కదండి మూర్త అమూర్త నిత్యతృప్త మునిమాన సహంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతీ 4 బ్రహ్మాణి బ్రహ్మజనని బహురూప బుధార్చిత ప్రసవిత్రి ప్రచండ ఆజ్ఞ ప్రతిష్ట ప్రకటాకృతి 5 ఏం లేదమ్మా ప్రచండ తర్వాత జ్ఞా ముందు ఆ పెట్టుకోండి ఆజ్ఞ అవుతుందో నామం ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్పీఠ రూపిణి 3 విశృంఖల వివ్యక్తస్థ వీరమాత వియత్ప్రసూ 4 ముకుంద ముక్తినిలయ మూల విగ్రహ రూపిణి 3 భావజ్ఞ భవరోగఘ్ని భవచక్ర ప్రవర్తిని 3 ఛందస్సార శాస్త్రసార మంత్రసార తలోదరి 4 ఉదారకీర్తి రుద్దామ వైభవ వర్ణరూపిణి 3 జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదారిణి ఇన్ని అది ఎక్కడా విడగొట్టకూడదు సర్వోపనిషదజ్జుష్ట శాంత్యాతీత కళాత్మిక 2 గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప ఇక్కడ ఒకటి కొంచెం జాగ్రత్త నేను చదివేటప్పుడు ఎక్కడ ఆ చెప్తున్నానో అది రాసుకోండి కల్పనారహిత కాష్ట ఆకాంత కాంతార్థ విగ్రహ కామా పెట్టి చదువుతున్నప్పుడు కాంత ముందు ఆ కాంత అంటే ముందు కాష్టలో ఆ వెళ్ళి అందులోకి చేరుతూ ఉంటుంది అనమాట కానీ నామాలు ఎన్ని ఉన్నాయి 4 నామాలు ఉన్నాయి అది బాగా మీకు ఒడుపు తెలిస్తే కొన్నాళ్ళకి వచ్చేస్తుంది కార్యకారణ నిర్ముక్త కామకేళి తరంగిత 2 కనకతాటంక లీలా విగ్రహధారిణి
2 అజాక్షయ వినిర్ముక్త ముగ్ధ క్షిప్ర ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ 2 త్రయీ త్రివర్గ నిలయ త్రిస్తా త్రిపురమాలిని 4 నిరామయ నిరాలంబ స్వాత్మారామ సుధాశ్రుతి 4 సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత 1 యజ్ఞప్రియ యజ్ఞకర్త్రి యజమా స్వరూపిణి ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని 3 విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి 3 విశ్వగ్రాస విద్రుమాభ వైష్ణవి విష్ణురూపిణి 3 అయోని యోని నిలయ కూటస్థ కులరూపిణి 4 వీరగోష్ఠి ప్రియ వీర నైష్కర్మ్య నాదరూపిణి 4 విజ్ఞాన కలన కల్య విదగ్ధ బైందమాసన 4 తత్వాధిక తత్వమయీ తత్వమర్థ స్వరూపిణి 3 సామగాన ప్రియ సౌమ్య సదాశివ కుటుంబిని 3 సవ్యాపసవ్య మార్గస్థ సర్వాపద్వి నివారిణి 2 స్వస్థ స్వభావ మధుర ధీర ధీర సమర్చిత 4 చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియ 2 సదోదిత సదాతుష్ట తరుణాదిత్య పాటల ఎన్ని దక్షిణ దక్షిణారాధ్య దరస్మేరు ముఖాంబుజ 2 కౌళినీ కేవల అనర్ఘ్య కైవల్య పదదాయిని 2 పెట్టుకోండి పైన స్తోత్ర ప్రియ స్తుతిమతి శృతి సంస్కృత వైభవ 3 మనస్విని మానవతి మహేషి మంగళాకృతి 4 విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భ పరమోదార పరామోద మనోమయీ వ్యోమకేశి విమానస్థ వజ్రిణి వామకేశ్వరి 4 పంచయజ్ఞ ప్రియ పంచప్రేత మంచాధికారిణి 2 పంచమీ పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి 3 శాశ్వతి శాశ్వతైశ్వర్య సర్మదా శంభుమోహిని 4 ధర ధరసుత ధన్య ధర్మిణి ధర్మవర్ధిత 5 లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక 4 బంధూక కుసుమ ప్రఖ్య బాలా లీలా వినోదిని 3 సుమంగళి సుఖకరి సువేషాఢ్య సువాసిని 4 సువాసిన్యర్చన ప్రీత ఆశోభన దీర్ఘం పెట్టుకోండి పైన అక్కడ సువాసిన్యర్చన ప్రీత అన కామా పెట్టుకున్న ముందు బాగా చదవడం నేర్చుకోవడానికి ఆశోభన అని చదవాలి, అంతేకాని సువాసిన్యర్చన ప్రీత శోభన అనకూడదు. ఆశోభన శుద్ధమానస ఎన్నయ్యే 3 బిందు తర్పణ సంతుష్ట పూర్వజ త్రిపురాంబిక 3 దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీవశంకరి 2 జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి ఎన్ని 3 పైన దశముద్ర సమారాధ్య త్రిపుర శ్రీవశంకరి అని ఒక వ్యాఖ్యానం ప్రకారం త్రిపుర ఆపుతూ ఉంటారు, లేదా త్రిపుర శ్రీవశంకరి అన్న పెద్ద దోషమేం రాదు అందులో చదువుతున్నప్పుడు. యోని ముద్ర త్రిఖండేసి త్రిగుణ అంబ త్రికోణగా ఎక్కడొచ్చింది
అది మీకు బాగా అలవాటైంది అనుకోండి, తెలుస్తుంది అక్కడ నామం ఉంది అని. అయితే త్రిగుణాంబ అనుకుంటూ ఉంటారు. త్రిగుణాంబ నామం కాదు, త్రిగుణ అంబ అన్నమాట. అప్పుడు 5 వస్తాయి. అనఘ అద్భుత చారిత్ర వంచితార్థ ప్రదాయిని. ఇలా ఉన్న చోట పైన పెట్టుకోండి, బాగా తెలుస్తుంది మీకు అప్పుడు. 3 అభ్యాత అభ్యాసాతిశయజ్ఞాత షడద్ధాతీత రూపిణి. 2 అవ్యాజ కరుణామూర్తి అజ్ఞానధ్వాంత దీపిక. అమ్మ ఇంకా మీరు చివరకు వచ్చేసేయండి, ఇంకా మీరు పూర్తి చేసేసేయండి అని తల్లి. ఇంకా చాలా మనం ఊరేగింపు కడదాం ప్రదక్షిణానికి. ఆబాల గోప విదిత సర్వానుల్లంఘ్య శాసన. 2 శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి. 2 ఏమ్మా శ్రీ శివ శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక. ఏవం శ్రీ లలితాదేవ్యా నామ్నాం సహస్రకంజగో. ఎన్ని? కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఇది స్తోత్రం చదవవలసిన విధానం. టైం లేదు, లేకపోతే ఒకసారి మొత్తం అంతా మళ్ళీ కలిపి చదవడం ఎలాగో నేర్పుకుంటూ ఉండేవాడిని. అది ఎలా అయినా ఒక వారం 10 రోజులు అలా చేస్తే తప్ప బాగా రాదు. ఇప్పుడు మీరు ఇళ్ళ దగ్గర జాగ్రత్తగా కామాలని బట్టి అకారాలని బట్టి చక్కగా చదవడం నేర్చుకోండి. తప్పులు చదవకండి. అమ్మవారి విగ్రహాన్ని మీ అందరూ పొందెదరుగాక. ఇవాళ చాలా గొప్ప యజ్ఞమే చేశాం మన అందరం కలిసి. అమ్మవారు చాలా చూసారా. ఇవాళ మీ అందరూ పుస్తకాలు ఎట్టుకుని మళ్ళీ స్టూడెంట్స్లా కామాలు ఎట్టుకుని ఫుల్ స్టాప్ పెట్టుకుని 3, 4 అంటే జాగ్రత్తగా లెక్కలు కట్టుకుని ఇదండి అసలు పూజ. ఇంటి దగ్గర చేస్తే ఏం చేస్తాం? స్వస్తి.